అమ్మా సుబ్బులు, సుబ్బులు, అమ్మా సుబ్బులు, అమ్మా ఎక్కడున్నారో బంగారు తల్లి? హలో హలో బుజ్జమ్మ, ఎక్క కలెక్టర్ పరీక్ష పాస్ అయింది. అవునా బాబాయ్? నాన్న నాన్న అక్క కలెక్టర్ పరీక్ష పాస్ అయిందంట. మావా, ఏంటి మావా కళ్ళల్లో నీళ్ళు? కన్నీళ్ళు ఎప్పుడు దుఃఖాన్నే కాదే, ఒక్కోసారి గుండె మోయలేనంత ఆనందాన్ని కూడా ఇస్తాయి. నిజమే మావా, నిజమే. నువ్వెంతో కష్టపడి దాన్ని చదివించావు. నీ వల్ల అది కలెక్టర్ అయింది. దీన్ని ఇక్కడ గుండెల మీద పెట్టుకుని పెంచానే. ఇది 10 మంది కోసం కలగందే, అది ఇవాళ నిజమైంది. నా బంగారు తల్లి సుబ్బులు. నాన్నా, ఈ విషయం తెలిస్తే మీ అత్తమ్మ ఎగిరికి అంతేస్తారా సుబ్బులు? అదిగో ఏం బావా? ఏంటి బావా, మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకొచ్చావు? మా ఇంటికే కాదు మహాలక్ష్మి, ఇప్పుడు ప్రతి ఇంటికి మహాలక్ష్మి. మీ మేనకోడలు కలెక్టర్ అయింది బావా. అవునా? నీ తస్సాదియా. ఏమే, మన ఇంటికి కలెక్టర్ అమ్మ వచ్చింది చూడు. బావా, ఊరంతా ఈ వార్త చెప్పాలి బావా. రామ్మా. అలాగే బావా. అత్తయ్య మావయ్య మేము వెళ్ళొస్తాం. వస్తాను. సరేనా? అలాగే. నమస్తే మేడం, మీ క్యాబిన్ ఇక్కడే, బయటే ఉంటా. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. కలెక్టర్ సార్ ఆవిడ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చారు, కనీసం లేచి విష్ కూడా చేయరా? నా 40 ఏళ్ల సర్వీసులో 2 సార్లు కరెన్సీ మారింది, 20 సార్లు కలెక్టర్ మారారు. నేను లేచి నిలబడి నమస్కారం పెట్టేంత స్థాయిలో ఏ కలెక్టరు పనిచేయలేదు. నా వయసుతో పాటు వీళ్ళు ఏదో మంచి చేస్తారనే ఆశ కూడా కరిగిపోయింది. చూద్దాం ఈవిడేం చేస్తుందో. నువ్వు కానీరా. ఊహోరికెళ్ళి నిలబడ్డావేంట్రా? చూడ పని చూడ. నాన్న, అమ్మ క్యారేజ్ ఇచ్చింది. అక్కడ ఉంచమ్మా, వస్తున్నాను. ఏరా రాములో, హాయ్. కూతుని బాగా చదివిస్తున్నట్టున్నావు. బాగా చదువుద్దయ్యా, కట్టబడి చదివిస్తున్నాను. ఏమో బుజ్జమ్మ,
పెద్ద ఏమవుతావు ఏంటి? నేను కలెక్టర్ నవుతా. అమ్మో ఆశకు కూడా వద్దు ఉండాలమ్మా. మీ నాన్న చూస్తే మట్టి బిస్కుటే రైతు, నువ్వు కలెక్టర్ అయిపోతావా? యారా రాముడు, అయిపో కలెక్టర్ అయిపో. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ అయింది మేడం. నమస్తే కలెక్టర్ గారు, బాగున్నారా? నా పేరు రవి, అందరూ నన్ను తోట రవి అంటారు. ఎమ్మెల్యే గారి మనిషిని. అన్నకి నేనంటే ఇష్టం, జనానికి ఆయన అంటే భయం. అది వేరే విషయం అనుకోండి. ఊరి చివర మాకు 20 ఎకరాల అరటి తోట ఉందండి. దానికి జనాలు చెప్పే కథ కూడా ఒకటి ఉంది. అక్కడ మేము చెప్తే గెలలో నరుకుతారు, మాకెదురు తిరిగితే తలలో నరుకుతారు. అంచేత నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫైల్ మీద సంతకం మీరు పెట్టండి, చెక్ మీద సంతకం నేను పెడతా. అయినా మొదట మాలాంటి వాళ్ళు ఫైల్ మీద సంతకం పెడితే మీ జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. కాదు కూడదు అంటారా? కారణాలు లేని సావులు ఉంటాయి కానీ నొప్పి లేని సావులు ఉండవు కదా కలెక్టర్ అమ్మ గారు. ఆలోచించుకోండి మరి. చూడండి ఎమ్మెల్యే గారి తోక రవి గారు, పుట్ట కథలు, పిల్లమ్మరిరాజు కథలు, మీరొస్తే గేట్ తీసే వాచ్మ్యాన్లకి, బయట సంస్కారం లేకుండా నమస్కారం పెట్టే బ్రోకర్లకి చెప్తే వింటారు. నాకు కాదు. కలెక్టర్ మాటలు జాగ్రత్తగా రాని. మీరు భయపెట్టే జనం తిరగబడితే మీ తోటలో తెగేది మీ తలే. మీ సంతకం విలువ మహా అయితే 1 పక్కన కొన్ని సున్నాలు, కానీ నా సంతకం విలువ కొన్ని జీవితాలు. అయినా మీకు ఇంతసేపు టైం ఇచ్చింది మీరు చెప్పే కథలు వినడానికి కాదు, ఇక్కడ చాలా మందికి క్లారిటీ రావడం కోసం. ఆడదాని కలెక్టర్ భయం భక్తి ఉండాలా? అదే ఆడదాని కాళ్ల కింద ఉందిరా నీ అహం. అనుకుంటే ఒక్క సంతకం చాలు, తోటరవి అనేవాణ్ణి జనాలు మర్చిపోవడానికి. మేడం గారి పేరెంట్స్ మీరేనా? అవునమ్మా. షీ సేఫ్ నో. ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేసాం, మీరు వెళ్ళి చూడొచ్చు. అట్లాగే. మీరు ఉండండి మేడం, మీరు వెళ్ళండి సార్. సరే. మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక ఆడదానికి ఎంత నొప్పైనా భరించే శక్తి దేవుడిచ్చాడంటారు. అదే ఆడదానిగా చెప్తున్నా, ప్రాణం పోయేటప్పుడు కూడా అంత నొప్పి ఉండదేమో అమ్మా. మీ అమ్మాయి కాబట్టి ఇంకా ఐసీయూ రూమ్లో ఉంది, వేరే అమ్మాయి అయితే మార్చి రూమ్లో ఉండేది. ఆవిడ మీద జరిగిన అటాక్ వల్ల ఆవిడ ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా డిస్టర్బ్ అయ్యారు. బ్రతకాలన్న బలమైన కోరికే ఆవిడికి ఆఖరి నిమిషంలో ఊపిరిపోసింది. అయ్యో, మీరు అలా అధైర్యపడితే ఎలా అమ్మా? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇదేదో ఉదయం అనుకుని రాత్రి చేసిన అటాక్ కాదు, వెరీ ప్రీ ప్లాన్డ్ అటాక్. రేయ్, చూసావా ఇది? కలెక్టర్ గారి మీదే అతి దారుణంగా దాడి జరిగిందంటరా.
అబ్బా కలెక్టర్ మీదే దాడి చేశాడంటే ఆడెవడో పెద్దోడు అయి ఉంటాడ్రా. అయినా ఈ ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోక ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఏంట్రా? ఇదిగోండి సార్ మీరు అడిగిన పేపర్లు. ఇవి చూస్తుండండి, మిగతా తీసుకుని వస్తాను. ఏంట్రా చీకట్లో ఒక్కడవే కూర్చొని ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు? ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందిరా? అటాక్ జరిగి ఇన్ని రోజులు అయింది కదా. ఎంక్వైరీ జరుగుతుందిరా, కేసును ఒక్కడి చేతిలో లేదు కదా. ఫైల్స్ హైర్ ఆఫీషియల్స్కి ఫార్వర్డ్ చేశాను, ఇంకా అవి వాల్ టేబుల్ మీద ఉన్నాయిరా. రే 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 ఈ సెటప్ అంతా ఏంట్రా? తనకు చాలా సీరియస్గా ఉన్నదని చెప్పి నిన్ను ఇక్కడికి పిలిచాను. నువ్వు వచ్చింది ఎందుకు, నువ్వు చేస్తుందేంటి? ఏదో చేసేలా ఉన్నాడు. రే ఇప్పుడుకున్న తలపోట్లు చాలురా, నువ్వు కొత్త క్రియేట్ చేయకరా. అటాక్ జరిగి ఇన్ని రోజులైంది, ఫైల్ టేబుల్ మీద ఉందని చెప్పడానికి కాదురా డిపార్ట్మెంట్కి జాబ్ ఇచ్చింది. నాకు ఫైల్ మూవడం కాదురా, ఈ కేసు సాల్వ్ అవ్వడం కావాలి. అది నేను చేస్తాను.